పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేంటి నడిపించిన కాక. నిన్నటి దినాన ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయం చదువుకున్నాం. రాజు చేసిన తీర్మానమును చట్టమును నెరవేరు కాలము వచ్చినప్పుడు అదారు అను 12వ నెల 13వ దినమున యూదులను జయింపగలుగుదమని వారి పగవారు నిశ్చయించుకున్న దినముననే యూదులు తమ పగవారి మీద అధికారము నొందినట్లు అగుపడిను. యూదులు రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నిటిలో నుండి పట్టణముల యందు తమకు కీడు చేయవలనని చూచిన వారిని హతము చేయుటకు కూడుకొనిరి. వారిని గూర్చి సకల జనులకు భయము కలిగినందున ఎవరునూ వారి ముందర నిలవజాలలేకపోయిరి. మొర్దెకైను గూర్చిన భయము తమకు కలిగినందున సంస్థానముల యొక్క అధిపతులను, అధికారులను, ప్రభువులను, రాజు పని నడిపించువారును యూదులకు సహాయము చేసిరి. మొర్దెకై రాజు యొక్క నగరంలో గొప్పవాడాయను. ఈ మొర్దెకై అనువాడు అంతకంతకు గొప్పవాడగుడి చేత అతని కీర్తి సంస్థానములన్నిటి యందు వ్యాపించెను. యూదులు తమ శత్రువులనందరినీ కత్తివాత హతము చేసి వారిని నాశనము చేసి మనసు తీరా తమ విరోధులకు చేసిరి. సుసాను కోట యందు యూదులు 500 మందిని చంపి నాశనము చేసిరి. హమ్మోదాత కుమారుడైన యూదులకు శ్రమతగు శత్రువుగు హమాను, అస్పత, పొరాత, అదల్య 10 మంది కుమారులైన పర్సందాత, దల్పోను, అస్పతాత, పొరాత, అదల్య, అరీదాత, పర్స్మస్త్, అరీసై, అరీదై, వైజాత అను వారిని చంపిరి. అయితే కొల్ల సొమ్ము వారు పట్టుకొనలేదు. ఆ దినమున సుసాను కోట యందు చంపబడిన వారి లెక్క రాజునకు తెలియచెప్పగా రాజు రాణి అయిన ఎస్తేరుతో యూదులు సుసాను కోట యందు 500 మందిని, హమాను యొక్క 10 మంది కుమారులను బొత్తిగా నాశనం చేసి ఉన్నారు. రాజు యొక్క కొదవ సంస్థానంలో వారు ఏమి చేసి ఉందరో ఇప్పుడు నీ మనవి ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీవు ఇంకను అడుగునదేమి అది దయచేయబడునని సెలవీయగా ఎస్తేరు రాజవైన తమకు సమ్మతి అయిన ఎడల ఈ దినము జరిగిన చొప్పున సుసానునందున్న యూదులు రేపును చేయనట్లుగా హమాను యొక్క 10 మంది కుమారులు ఉరికొయ్య మీద ఉరితీయింపబడినట్లుగా సెలవీయుడనెను. అలాగూ చేయవచ్చునని రాజు సెలవిచ్చెను. సుసానులో ఆజ్ఞ ప్రకటింపబడిను. సుసానునందున్న యూదులు అదారు మాసమున 14వ దినమందు కూడుకొని సుసానునందు 300 మందిని చంపివేసిరి. అయితే వారు కొల్ల సొమ్ము పట్టుకొనలేదు. రాజు సంస్థానముల యందుండు తక్కిన యూదులు కూడుకొని తమ ప్రాణములను రక్షించుకొనుటకై పూనుకొని అదారు మాసము 13వ దినమందు తమ విరోధుల 75,000 మందిని చంపివేసి తమ పగవారి వలన బాధ లేకుండా నెమ్మది పొందిరి. అయితే వారును కొల్ల సొమ్ము పట్టుకొనలేదు. 14వ దినమందు వారు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషముగా నుండిరి. సుసానునందున్న యూదులు ఆ మాసమందు 13వ దినమందు 14వ దినమందు కూడుకొని 15వ దినమందు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషంగా నుండిరి. కాబట్టి ప్రకారము లేని ఊళ్ళలో కాపురమున్న గ్రామవాసులైన యూదులు అదారు మాసము 14వ దినమందు సంతోషంగా నుండి అది విందు చేయదగిన శుభదినమని కొని ఒకరినొకరు బహుమానములను పంపించుకొనుచు వచ్చిరి. మొర్దెకై ఈ సంగతులు గూర్చి రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నిటికీ సమీపముననే దూరముననే నివసించి ఉన్న యూదులకందరికీ పత్రికలను పంపి యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెల అనియు వారు మూలుగుట మానిన శుభదినమనియు ప్రతి సంవత్సరము అదారు నెల యొక్క 14వ దినమున 15వ దినమున వారు ఆచరించుకొనుచు విందు చేసుకొనుచు సంతోషంగా నుండి ఒకరి కొరకు ఒకరు బహుమానములు దరిద్రులకు కానుకలను పంపదగిన దినములనియు వారికి స్థిరపరచెను. అప్పుడు యూదులు తాము ఆరంభించిన దానిని మొర్దెకై తమకు వ్రాసిన ప్రకారము నెరవేర్చుదమని ఒప్పుకొనిరి. యూదులకు శత్రువుకు హమ్మోదాత కుమారుడైన అగాగీయుడగు హమాను యూదులను దలచి వారిని నాశనపరిచి నిర్మూలము చేయవలనని పూరు అనగా చీటి వేయించి ఉండగా ఎస్తేరు రాజు ఎదుటికి వచ్చి తరువాత రాజు అతడు యూదులకు విరోధంగా తలపెట్టిన చెడు యోచనను తన తల మీదకే వచ్చినట్లుగా చేసి వాడును వాని కుమారులను ఉరికొయ్య మీద ఉరితీయింపబడినట్లుగా ఆజ్ఞ వ్రాయించి ఇచ్చెను. కావున ఆ దినముల పూరాను పేరును బట్టి పూరీం అనబడెను. ఈ ఆజ్ఞలో వ్రాయబడిన మాటలన్నిటిని బట్టి
ఈ సంగతిని బట్టి తాము చూసిన దాని అంతటిని బట్టి తన మీద వచ్చిన దాని అంతటిని బట్టి యూదులు ఆ 2 దినములను గూర్చి వ్రాయబడిన ప్రకారముగా ప్రతి సంవత్సరం వాటి నియామక కాలములను బట్టి వాటిని ఆచరించదమనియు ఈ దినములు తరతరములుగా ప్రతి కుటుంబంలోను ప్రతి సంస్థానంలోను ప్రతి పట్టణంలోను జ్ఞాపకము చేయబడినట్లుగా ఆచరించదమనియు పురీము అను ఈ దినములు యూదులు ఆచరింపకయు తమ సంతతి వారు వాటిని జ్ఞాపకం ఉంచుకొనకయు మానకుండినట్లు నిర్ణయించుకొని ఆ సంగతిని మర్చిపోకుండానట్లు తమ మీదను తమ సంతతి వారి మీదను తమతో కలుసుకొనిన వారి మీదను ఇది ఒక బాధ్యతగా ఉండునని ఒప్పుకొనిరి. అప్పుడు పురీమను గూర్చి వ్రాయబడిన ఈ 2వ ఆజ్ఞను దృఢపరచుటకు అబీహయీలు కుమార్తెయును రాణియునైన ఎస్తేరును యూదుడైన మొర్దెకైను ఖండితముగా వ్రాయించిరి. మరియు యూదుడైన మొర్దెకైను రాణి అయిన ఎస్తేరును యూదులకు నిర్ణయించిన దానిని బట్టి వారు ఉపవాస విలాపము కాలము ఏర్పరచుకొని అది తమ మీదను తమ వంశపు వారి మీదను ఒక బాధ్యతని ఎంచుకొని వాటిని జరిగించదమని ఒప్పుకొనిన ప్రకారముగా ఈ పురీమను 12 దినములు పండుగ దినములు స్థిరపరచుటకును అతడు అహష్వేరోషు యొక్క రాజ్యమందుంతటా 127 సంస్థానములనున్న యూదులకు అందరికీ వారి క్షేమం కోరినట్టు విశ్వాస అర్థములగునట్టు మాటలను గల పత్రికలను పంపెను. ఇలాగన ఎస్తేరు యొక్క ఆజ్ఞ చేత ఈ పూరీము యొక్క సంగతులు స్థిరమై గ్రంథంలో వ్రాయబడెను. ఇంతటితో ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన ఎస్తేరు గ్రంథము 10వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించును గాక. ఆమేన్.